హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో అందరూ చాలా బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మేమైతే నార్మల్గా సెలబ్రేషన్ చేసుకున్నాము. సో ఇక్కడ హ్యాపీ ఆర్ఆర్బి అని ఉంది చూడండి, హెచ్డి. నేను హ్యాపీ న్యూ ఇయర్ అని పెడదాం అనుకున్నాను యాక్చువల్గా, బట్ మా రిత్విక బర్త్డే అప్పుడు తెచ్చిన స్పెల్లింగ్స్ ఉండే, అందుకే దానికి సెట్ చేద్దాంలే అనేసి హ్యాపీ అని పెట్టేసి ఆర్ అంటే రాజా మా వారి పేరు, ఆర్ అంటే రిత్విక మా పాప పేరు, బి అంటే బిందు నా పేరు, హెచ్డి అంటే హ్యాపీ డే అని. సో మా రిత్విక అయితే పండుకుంది. సో నేను లేపాను చాలాసార్లు, లేవలేదు, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి ఇక నేను అంత ఏం లేపలేదు, పండుకుంది మా పాప. హ్యాపీ న్యూ ఇయర్ అన్న అసలు లేవట్లేదు. సో పండుకుంది. మేమైతే నార్మల్గా సెలబ్రేషన్ చేసుకున్నాము. సో నా గొంతు ఎందుకు అలా వస్తుందనేసి అడుగుతున్నారు. నాకు కొంచెం ఫీవర్ ఉందండి, ఫీవరు దగ్గు అవి ఉండడం వల్ల గొంతు అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. సో మేమైతే స్లోగా అయితే ఇలా నార్మల్గా అయితే చేసుకున్నాము. సో నేను డ్రెస్ ఏం వేసుకోలేదు, నాకు బాగలేకపోవడం వల్ల డ్రెస్ ఏం వేసుకోలేదు. సో ఇక్కడ ఎందుకు నవ్వుతున్నానంటే హెచ్ పడిపోయింది, అందుకే నవ్వుతున్నాను. అవి స్టిక్కర్ చాలా రోజుల నుంచి ఉన్నాయి కదా, అప్పటి నుంచి పడిపోతున్నాయి. ఇక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్ అనేసి అందరికైతే అనేసాను. సో మేమైతే ఆ రోజు చాలా సింపుల్గానే సెలబ్రేషన్ చేసుకున్నాము. సో మా వారు నేనైతే కేక్ అయితే కటింగ్ చేశాము. సో ఇద్దరం అయితే నార్మల్గా కేక్ కట్ చేసేసి, నేను ఆ రోజు 12 దాటిపోయినందుకు నేను మండే రోజు నాన్ వెజ్ తినను, అందుకే ఇక కేక్లో నాన్ వెజ్ ఉంటుంది, ఎగ్ కలుస్తుంది అనేసి నేను తినలేదు, మా వారికే తినిపించాను. సో మేమైతే ముగ్గురం అక్క చెల్లెలం తినమండి, అందుకే మేము తినలేదు. సో మా వారైతే నవ్వుతున్నారు, ఎందుకంటే ఇక్కడ జోక్ చెప్పారు అందుకే నవ్వుతున్నారు. సో హ్యాపీ న్యూ ఇయర్ అనేసాను. సో ఈమె మా నడిపి చెల్లి అండి, మేము ముగ్గురం అక్క చెల్లెని చెప్పాను కదా. నడిపి చెల్లి తినదు సోమవారం రోజు నాన్ వెజ్, అందుకే నాకు పెట్టొద్దు అనేసి ఇద్దరు పెట్టొద్దు అంటుంది. నేను పెట్టను, ఫోటో దిగుతాను అనేసి వాళ్ళ ఆయన అంటున్నారు. సో సరేలే అనేసి దగ్గర చేస్తున్నారు అనేసి భయపడుతుంది, పెట్టేస్తారేమో అనేసి. సో ఇలా అయితే నార్మల్గా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. సో ఇలా అయితే నార్మల్గా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో మాకు చెప్పండి. ఈమె మా చిన్న చెల్లి అండి, చిన్న బావతో ఫోటో దిగింది. మా వారేమో ఎక్కడ పనిలో ఏమో ఉన్నట్టున్నారు. సో మా వీడియో ఎలా నచ్చిందో, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.